అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణ. అందరికీ తెలిసే ఉంటుంది తిరుమల లడ్డు సంఘటన. ప్రతిరోజు వేలాది భక్తులు, వందలాది భక్తులు కాలినడకన మరీ నడుచుకొని వెళ్ళి ఆయన దర్శన భాగ్యం పొందుతున్నారు. ఎన్నెన్నో కష్టాలు పడి నడకదారిలో ఎన్నెన్నో వందల కిలోమీటర్లు నడిచి రేయనక పగలనక రాయనక రప్పనక ఎన్నెన్నో ఇబ్బందులు పడి కాలినడకన అన్ని మెడుగులు అధిరోహించి గంటల కొద్ది క్యూలలో నిలబడి అంతటి కష్టాన్ని అనుభవిస్తారు. చివరిగా ఆ స్వామి దర్శనం కలగగానే ఎక్కడ పోతుందో ఇంతవరకు ఒక్క సెకండ్ ముందు పడిన బాధలన్నీ మటుమాయమైపోతుంది ఆయన దర్శన భాగ్యం కలగగా. ఆ తరువాత అంతటి ఆహ్లాదాన్ని, అంతటి ఆనందాన్ని ప్రసాదించేది ప్రసాదం, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు. అది కేవలం ఒక లడ్డును ప్రసాదంగానో కాదు, మేము ఒక ఎమోషన్ లాగా భావిస్తాం. మీకు ఒక సంఘటన చెప్పిన, ఎన్నో సంవత్సరాలుగా తిరుమలకి పోలేక ఇబ్బంది పడుతూ ఆయన దర్శన భాగ్యం కలిగించుకోలేకుండేవాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఆ ప్రసాదం తెచ్చిస్తే కాళ్ళకున్న చెప్పులు తీసేసి మరి ఆ ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని మరి తింటాం. ఆ ప్రసాదాన్ని స్వీకరించగానే ఆ తిరుమలేశుని దర్శనం కలిగినంత భావం భావిస్తాం. అటువంటి అంతటి పవిత్ర పదార్థము గోమాంసంతో తయారు చేసిన పదార్థాలు వాడి, చేప మాంసంతో తయారు చేసిన నూనెను వాడి, పంది మాంసంతో తయారు చేసిన నూనెను వాడి, ఏంటి ఏంటి ఆయన సన్నిధిలోనే ఎన్ని పాపాలు. ఇప్పటికైనా ఈ సంఘటనను గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను. ఓం నమో నారాయణ.